పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వ్యతిరేకత లేదనుకుంటే ఎలా బాబో? టీడీపీని ముంచేసేది ఆ భజన బృందమేనా? వారి నుంచి చంద్రబాబు బయటపడలేక తెలుగుదేశం పార్టీ ఏమాత్రం మారలేదు. అధికారుల ఫీడ్బ్యాక్తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది. గతంలో జగన్ కూడా తాడేపల్లిలోని ఇంట్లో కూర్చొని సీఎంఓ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో సిద్ధమని చివరకు సభలు పెట్టి ఓటమిని పార్టీని సిద్ధం చేశారు. జగన్కు అధికారంలో ఉన్న వాళ్ళు క్యాడర్ కనిపించలేదు. అదే సమయంలో కనీసం ఎమ్మెల్యేలు సీనియర్ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందామన్న స్పృహ కూడా లేదు. అదే జగన్ ఓటమికి ప్రధాన కారణాలు. అనేక నిర్ణయాలు ఆహా ఓహో అంటూ కార్యాలయంలో ఐఏఎస్ల చప్పట్ల మధ్య ప్రజల వ్యతిరేకత జగన్ చెవికి సోకలేదు. క్షేత్రస్థాయిలో నాటి వైసీపీపై వ్యతిరేకత 2021లో మొదలైన 2024 ఎన్నికల ఫలితాల వరకు జగన్కు కనిపించకుండా చేయడంలో చుట్టూ ఉన్నవారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పరిస్థితి. ఐఏఎస్ల మీదనే ఆధారపడి ఉన్నారు. ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను అస్సలు పట్టించుకోవడం లేదు. సంక్షేమం అభివృద్ధి అద్భుతం అంటూ ఆయన చెవికి చేరుతుండడంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోతున్నారు. క్యారెక్టర్లు మారాయి కానీ అవే చిడతలు, అవే భజనలు. జగన్ ఇక అధికారంలోకి రారన్న భ్రమను చంద్రబాబు చెవిలో జోరిల్లాగా చేరి వినిపిస్తుండడంతో ఆయనకు అది రామమంత్రంగా వినిపిస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు తీసుకునే నిర్ణయాల్లో 80% వాటిపై వ్యతిరేకత వినిపిస్తుంది. ఇక 20% మంచి నిర్ణయాలు ఉండవచ్చు. ఆ 20%ని హైలైట్ చేసి చంద్రబాబు వద్ద కొందరు చూపించి లబ్ధి పొందుతున్నారు. అమరావతి 2వ విడత భూ సమీకరణ, కొత్త ఎయిర్పోర్ట్, కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేయడం, రైతుల బాధలను పట్టించుకోకపోవడం వంటివి కూటమి ప్రభుత్వానికి ప్రతికూలతలే. పోలవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. రాజధాని అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతుండడం మిగిలిన ప్రాంతాలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందంటున్నారు. అలాగని రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా సానుకూలత లేదన్నది ఆయనకు ఆలస్యంగా అర్థమవుతుందని పార్టీ శ్రేణులు చెప్తున్నారు. మీడియా ఎంత ప్రశంసించినా, సోషల్ మీడియాలో హోరెత్తి భజన చేయించుకున్నా ప్రజలలో వ్యతిరేకతను ఎవరూ ఆపలేరు. ఖచ్చితంగా అవి నష్టం చేకూరుస్తాయి. విజన్ అంటే ప్రజలు వింటారనుకుంటే 1999 నుంచి అనేకసార్లు టీడీపీ ఓటమి పాలైన విషయాన్ని టీడీపీ సానుభూతి పరులే గుర్తు చేస్తున్నారు. ఎవరికైనా క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్లు తీరా ఓటమి అంచనా ఉన్నప్పుడు ఏం చేసినా ఫలితం లేదనేది క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాట. ఈ భజన బృందం నుంచి జవాబు బయటపడాలని పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.